అంటే వాళ్ళకి భయం పట్టుకుంది అనిపిస్తుంది. అది ఇప్పుడు మేము చెప్పలేదు హిందుత్వంలోకి ఆవిడ వచ్చింది అని, లేదా ఆవిడ చెప్పలేదు హిందుత్వంలోకి వచ్చిందని. మా శివశక్తి అనేది మత మార్పిడి సంస్థ కాదు. మేమేంటి అంటే ఆవిడ క్రైస్తవం తప్పు అని తెలుసుకుంది, క్రైస్తవం నుంచి బయటకు వచ్చింది, అంతవరకు ఆవిడ కన్ఫర్మ్గా ఉంది. తర్వాత ఆవిడ ఏమైనా హిందుత్వంలోకి కానీ లేదా ఇతర మతాల్లోకి వెళ్ళాలి అంటే అది ఆవిడ విల్లింగ్నెస్. అది అంతే. తర్వాత ఆవిడ మిగతా అంటే మతాలలో ఉన్న గ్రంథాలను చదివి దాంట్లో ఆమె ఏదైనా ఇష్టపడి ఆమె తన ఇష్టపూర్వకంగా దేంట్లోకి వెళ్తుంది, లేదు అంటే లేదు. పర్సనల్ చాయిస్. అది పూర్తిగా ఆవిడ ఇష్టం అంతే తప్పించి ఏదో అందులో లేం కదా అని వెంటనే క్రైస్తవుల్లాగా మేము వెళ్ళి వాలిపోం. మీరు హిందుత్వంలోకి వచ్చేయండి అని దేవిరించుకోవడం మాకు అలవాటు లేదు. ఆవిడ ఇష్టం, ఆవిడ క్రైస్తవం నుంచి బయటకు వచ్చింది, మేము ఛానల్ ఇచ్చాం. ఏ రోజు మేము అవన్నీ బలవంతం కూడా పెట్టలే హిందుత్వంలోకి మీరు రండి అని. అసలు ఆ